నమస్తే. బీఆర్కే న్యాయవేదిక కార్యక్రమానికి స్వాగతం. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియం 2023 ఈ మూడు కొత్త చట్టాల బిల్లుల ఆమోదం భారత చరిత్రలో చిరస్మరణీయం ఘట్టం. 160 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంటే వలస పాలన కాలం నాటి చట్టాలకు ఇది చరమగీతం అని చెప్పవచ్చు. ప్రజాసేవ సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన కొత్త చట్టాలు నవశకారంభానికి చిహ్నంగా భావించాలి. సంస్కరణల పట్ల భారతదేశం కట్టుబాటుకు ఈ చట్టాలు ఒక సాక్ష్యంగా నిలుస్తాయని చెప్పాలి. సాంకేతికతతో అనుసంధానం చేస్తూ ఫోరెన్సిక్ శాస్త్రాలకు ప్రాధాన్యం ఇస్తూ న్యాయ అలాగనే పోలీసు దర్యాప్తు విభాగాలకు 3 కొత్త చట్టాలు ఆధునిక శకంలోకి నడుపుతాయని అనడంలో అతిశయోక్తి లేదు. సమాజంలో పేదలు, నిరాదరణకు గురవుతున్న వర్గాలకు రక్షణను పెంచాయి. అదే సమయంలో మన సమాజం పురోగతి బాటలో సాగిస్తున్న శాంతియుత ప్రయాణానికి భంగం కలిగించే వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, అదే తరహాలోని ఇతర నేరాలకు చెందిన మూలాలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి సహాయపడతాయి. ఈ చట్టాల ద్వారా కాలం చెల్లిపోయిన దేశద్రోహం వంటి సెక్షన్లకు మనం వీడ్కోలు పలికినట్టయింది. ప్రస్తుతం అమృత్ భారత్ కాలానికి సరిపోయే విధంగా న్యాయ వ్యవస్థను తీర్చిదిద్దడంలో ఈ న్యాయ సంస్కరణలు మరింత సహాయకారి అవుతాయని పలువురు మేధావులు అలాగనే రాజకీయ ప్రముఖులు ఈ ప్రసంగాల్లో వారి ప్రసంగాల్లో కూడా ఈ బిల్లుల్లోని ప్రధాన లక్షణాలను విశదీకరించిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈరోజు న్యాయవేదికలో ఈ 3 కొత్త న్యాయ చట్టాల్లోని భారతీయ న్యాయ సంహితలోని వ్యవస్థీకృత నేరం అంటే సెక్షన్ 111 లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అనే కొత్తగా చేర్చబడిన క్రిమినల్ సెక్షన్ 111 అంటే ఏంటి, దీని అర్థం ఏంటి, దీని ప్రకారం శిక్షలు ఎలా ఉంటాయి, దీనిపై మాట్లాడడానికి ఏపీ హైకోర్టులో ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. అలాగే ఇతర న్యాయ సంబంధమైన సలహాలు సహాయం కోసం స్క్రీన్పై కనబడుతున్న ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. లాయర్ గారు మీకు కావాల్సిన సలహాలు అందిస్తారు. ఇక న్యాయవేదిక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా అడ్వకేట్ గారికి స్వాగతం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి, అంటే అసలు దీని యొక్క ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? సహజంగా గతంలో ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి, దాని పేరు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అని పేరు మార్చుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే వ్యవస్థీకృత నేరాలు అనేది ఈ చట్టంలో కొత్తగా సెక్షన్ 111 అంటే పంగనామాలు దాని కింద పొందుపరిచారు. దీంట్లో ఏంటంటే గతంలో హ్యాబిచువల్ అఫెండర్స్, నేరమే ప్రవృత్తిగా కలిగిన వాళ్ళు, కిడ్నాపులు చేయటం, రాబరీలు చేయటం, దోపిడీలు చేయటం, అలానే వాహనాలు దోచుకోవటం, లేకుంటే నువ్వు ఇంత డబ్బు ఇస్తావా లేదా లేకపోతే నిన్ను చంపేయమంటావా అని చెప్పేసి బెదిరించి భయపెట్టి వసూలు చేయటం, లేదంటే భూములు బలవంతంగా అక్రమంగా ఆక్రమించుకోవటం, అలానే కాంట్రాక్ట్ కిల్లింగ్స్ అంటే ఒకరిని చంపాలి అంటే నాకు ఇంత ఇస్తే నేను వాడిని చంపుతాను అని చెప్పేసి కాంట్రాక్ట్ ద్వారా హత్యలు చేసే వ్యక్తులు కానీ, లేకుంటే ఆర్థికపరమైనటువంటి నేరాలు, పెద్ద ఆర్థిక నేరాలు, అది సమాజం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ఆర్థిక నేరాలు. అటువంటి వాటిలో కానీ సైబర్ క్రైమ్స్, ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్స్ యొక్క పరిస్థితి ఎక్కువైపోయింది. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది బ్యాంకుల యొక్క బాధ్యత ఏంటి. కాబట్టి వితిన్ 24 అవర్స్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఆర్బీఐ రూల్స్ ప్రకారం వితిన్ 3 డేస్లో గనక ఫిర్యాదు ఇస్తే ఇమ్మీడియట్గా మీరు చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టకపోతే మీరు ముందు ఎవరైతే నష్టపోయిన కస్టమర్ ఉన్నారో ఆయనకి సొమ్ము చెల్లించి
ఆ యొక్క థర్డ్ పార్టీ నుంచి వసూలు చేసుకోండి, లేకపోతే సంబంధిత రెస్పాన్సిబుల్ పర్సన్ దగ్గర నుంచి వసూలు చేసుకోమని చెప్పారు. ఈ మధ్య కాలంలో బ్యాంక్ అమౌంట్ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, లేకుంటే ఓటీపీలు చెప్పమని చెప్పేవి ఉన్నాయి. అనేక రకాలైనటువంటి నేరాలు, సైబర్ నేరాల సంఖ్య రాను రాను విపరీతంగా పెరిగిపోతా ఉంది. అటువంటి సైబర్ నేరాలే ఆయన ప్రవృత్తిగా పెట్టుకొని చేసే సంఘటనలు కానివ్వండి, అలానే డ్రగ్స్. ఈ రోజున డ్రగ్స్ యొక్క ప్రభావం సమాజం మీద చాలా ఎక్కువగా ఉంది. యువతని ప్రక్కదోవ పట్టించేటువంటి గంజాయి కానీ, కొకైన్ కానీ, పబ్బుల్లో ఉండేటువంటి వివిధ రకాల మత్తు సంబంధించినటువంటి డ్రగ్స్ కానీ, అవి అలానే వెపన్స్, ఆయుధాల ద్వారా ఎవరినైనా బెదిరించేసి వాళ్ళ దగ్గర ఈ గూడ్స్ కానీ, లేకపోతే ఇతరమైనటువంటి లాక్కోవటం కానీ, అలానే ఇవన్నీ కూడా ఇలాంటి వ్యక్తిగతంగా కానీ, ఉమ్మడిగా కానీ ఇటువంటి నేరాలకు కనుక పాల్పడితే అటువంటి వాటి మీద కఠినంగా వ్యవహరించాలి. ఇది సమాజంలో ప్రజాస్వామిక వ్యవస్థనో, లేకుంటే లా అండ్ ఆర్డర్నో, ప్రజల యొక్క రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం, ఈ విధంగా జరిగే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించకపోతే వాటిని పరిరక్షించలేము అని చెప్పేసి కొత్తగా బిఎన్ఎస్లో ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి దీనికి పనిష్మెంట్ కూడా చాలా తీవ్రంగానే పెట్టారు. ఎంచేతంటే ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కాబట్టి ఒకవేళ కనుక ఈ ఆర్గనైజ్డ్ నేరాలలో, నేను ఇందాక చెప్పినటువంటి నేరాలలో పొరపాటున మనుషులను కూడా చంపే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, చనిపోయి ఉంటే అటువంటి నేరాల్లో పాల్గొన్న వాళ్ళకి జీవిత ఖైదు వేయచ్చు. జీవిత ఖైదు అంటే 14 సంవత్సరాలు కాదు, బతికున్నంతకాలం ఎస్. శిక్ష వేయచ్చు. అలానే ఉరి శిక్ష వేయచ్చు. అలానే వాటితో పాటుగా జరిమానాగా 10 లక్షల వరకు వేయడానికి అవకాశం ఉంది. అలాగే డెత్ లేకుండా మిగతా నేరాలకు కనుక పడితే జీవిత ఖైదు వేయచ్చు, లేకపోతే 5 సంవత్సరాల పాటు 5 లక్షల జరిమానా విధించడానికి కావలసినటువంటి ఈ చట్టంలో పనిష్మెంట్ను రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఇది విచిత్రం ఏంటంటే, ఇది కనుక తెలిస్తే అటువంటి నేరాలను చేసే వాళ్ళ యొక్క సంఖ్య తగ్గుద్ది. కానీ ఇప్పటి వరకు చేసినటువంటి చట్టాలు సామాన్య ప్రజల దగ్గరికి దాని ఫలితం ఏంటి, దాని ప్రభావం ఏంటి, దానివల్ల నష్టాలు ఏంటి అనే విషయం ప్రజలను చైతన్యం చేయడంలో ఎందుకో వెనుకంజ వేస్తా ఉన్నాం. అందువల్లే మనం ఎంత కఠినమైన చట్టాలు రూపకల్పన చేసినా అది ప్రజలకు తెలియనంత కాలం ఆ నేరాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇంకోటి కూడా చట్టం చెప్తుంది కదా, నాకు ఆ నేరానికి ఆ శిక్ష పడుద్దని నాకు తెలియదు కాబట్టి నేను నేరం చేశానంటే చట్టం ఒప్పుకోదు. నీకు తెలిసినా ఈ భారతదేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా నేరానికి పాల్పడకూడదు, ప్రతి మనిషికి తెలిసినట్టుగానే భావిస్తుంది. సార్ కాబట్టి గారు, రాజ్యలక్ష్మి గారు తాడేపల్లిగూడెం నుంచి లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. అంటే 10 లక్షలు 5 లక్షల రూపాయలు ఏదైతే జరిమానా ఉంటుందో అది పే చేస్తే, అంటే ఆ పనిష్మెంట్ ఇస్తే, పే చేస్తే తర్వాత కేసు ఫర్దర్ ప్రొసీజర్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో రాజ్యలక్ష్మి గారితో మాట్లాడదాం. రాజ్యలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మరి చెప్పండి, మీ సమస్య ఏంటండి? మా తాడేపల్లిగూడెం అండి. మా అమ్మగారు 4 నెలలు అయిందండి, మర్డర్ చేశాడండి. మా ఇంట్లో 5వ ఇంట్లో ఉన్న ఆయనే మర్డర్ చేశాడు ఏంటి. మా ఇంటికాడ నుంచి 5వ ఇంట్లో ఉన్న ఆయనే మర్డర్ చేశారండి మా అమ్మగారిని. మాకు డబ్బులు, బంగారం, మా అమ్మగారు కష్టపడి, మా 3 ఆడపిల్లలమండి మేము, కష్టపడి పెళ్లి చేసి ఆవిడ అన్ని చేసినాడు. ఒంటరిగా ఉంటున్నారు. అయ్యో. ఒంటరిగా ఉంటున్నా ఆవిడని తీసుకెళ్ళి పడుకున్నారండి పైన. పడుకుంటే డబ్బులు ఒక పర్స్ మీద ఉంటే ఇమ్మని అడిగారండి. అడిగితేనే ఆ డబ్బులు ఇవ్వలేదండి. అయితే చిన్న గొడవ అయిందని చెప్పి ఆవిడ ఒంటరిగా ఉంటున్నారని తెలిసి నైట్ 11 టైంకి వెళ్ళి ఆ డబ్బు, బంగారం అన్ని మొత్తం తీసుకుని వెళ్ళిపోయి ఆవిడని చంపేసి, బకెట్ ఇచ్చుకుని కొట్టి చంపేసి, వైర్ ఇచ్చుకుని చంపేసి పడేసాడండి. 3 మంత్స్ అయింది సార్.
3 months అయింది. ఇప్పుడు హ్యాపీగా వచ్చి బెయిల్ మీద మేము చాలా ఏడ్చాం సార్. ముగ్గురు ఆడపిల్లలు అయి ఉండి తిరిగాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం కేసు ఏదో రకంగా పట్టుకున్నారు. హ్యాపీగా తిరుగుతున్నాడు బయట, మేము మాత్రం ఇలా ఏడుస్తూ ఉండిపోయాము. అదే సార్, అసలు మీరు ఇప్పుడే ప్రోగ్రామ్ చూస్తుందన్నమాట, ఏనా సార్ ఏమైనా చెప్తారేమో అని చెప్పి చేశాను సార్. అమ్మ, ఇప్పుడు కేసు అతను జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు, అంటే బెయిల్ మీద బయటకు వచ్చాడు. సార్ ఎప్పుడు జరిగిందమ్మా ఇది? 3 months బ్యాక్ జరిగిందా ఇది? 3 months బ్యాక్ జరిగింది సార్. అంటే 4 months అయిపోయింది. ఓకే. సో లాయర్ గారు, ఇప్పుడు ఎలాగో 2023 న్యాయ సంహిత అమల్లోకి వచ్చింది. 2024 జూలై 1 తారీఖు నాడు నుంచి అమల్లోకి వచ్చింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు అతను బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. మరి ఒక విధంగా చూస్తేమో బెయిల్ ఈజ్ ద రైట్ అని చెప్పేసి, అంటే ఒక ప్రొసీజర్ అని కూడా ఉంది దానికి, ఒక నిబంధన. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే తల్లిని కోల్పోయిన మరి ఆడబిడ్డల యొక్క బాధ, వర్ణాతీతం అది. సో ఎలా చూడొచ్చు సార్? మళ్ళీ తిరిగి అతనికి అంటే వీళ్ళకి న్యాయం జరగాలి. ఇక్కడ ఒకటండి, గతంలో ఇండియన్ పీనల్ కోడ్లో 302 ఉండేది. ఇప్పుడు కొత్తగా జరిగిన బిఎన్ఎస్లో దాన్ని సెక్షన్ 103గా పనిష్మెంట్ సెక్షను మార్క్ చేశారు. దాని ప్రకారము ఇప్పుడు ఆమె న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి అని అంటే, ఆల్రెడీ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఛార్జ్షీట్ ఫైల్ చేశారో లేదో తెలియదు. దాంట్లో ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే తర్వాత విచారణ జరిగింది ఒక భాగం. ఇప్పుడు ఆయన బెయిల్ మీద వచ్చేసి సాక్షులను కనుక మరలా బెదిరిస్తున్నారు, వాళ్ళ నుంచి మాకు ప్రాణభయం ఉంది, లేదంటే మేము సాక్ష్యం చెప్తే చంపుతామని అంటున్నారు అనే అభిప్రాయం కనుక ఉంటే డెఫినెట్గా ఆ విషయాన్ని పోలీసు వాళ్ళకి తెలియజేసి రక్షణ పొందడం ఒక భాగం. రెండోది, మరలా అతను కనుక వేరే చిన్న నేరానికి పాల్పడినా వెంటనే ఈ బెయిల్ని రద్దు చేయమని చెప్పేసి ప్రాసిక్యూషన్ తరఫున పోలీసు వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు. సాక్షులను ప్రభావితం చేసినా, సాక్షులను భయపెట్టినా, లేకుంటే తద్వారా ఇంకేమైనా అదనపు నేరాలకు పాల్పడినా దాని ప్రకారం అతనికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయడానికి కావాల్సిన చర్యలు చట్ట ప్రకారంగా తీసుకోవచ్చు. రెండోది, ఈ యొక్క ఆమె చెప్పినట్టుగా హత్యలో సంబంధించినటువంటి 103 కింద పెట్టినారు కాబట్టి అది కనుక నిరూపణ అయితే సాక్ష్యాలతో ఇన్వెస్టిగేషన్ ఏం చేశారో అది ఛార్జ్షీట్లో వస్తుంది. తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఛార్జ్షీటు, లేకుంటే ఇచ్చిన ఫిర్యాదు కాపీ, అలానే సాక్షులు చెప్పిన సాక్ష్యాలు, అలానే డాక్టర్ గారు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, లేకుంటే శవ పంచనామా, లేకుంటే ఫైనల్ రిపోర్ట్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఏమేమి స్వాధీనం చేసుకున్నారో ఫామ్ నెంబర్ 60, ఇవన్నీ కూడా ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో అవి తీసుకోవాలి. ఒకవేళ పీపీ గారు ప్రాపర్గా చేయలేరేమో, ఆయనకు పని భారం ఎక్కువగా ఉందని భావిస్తే బాధితుల తరపున కూడా, విచిత్రం ఏంటంటే తెలియకుండా కొంతమంది వాదించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు, దీంట్లో కూడా అలానే ఫెయిల్ అయి ఉంటారు. ఎంచేతంటే ఇంతకుముందు ఇప్పుడున్న చట్టం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులు ఎవరైనా కానీ ఒక మర్డర్ కేసులోనో, లేకుంటే ఒక రేపు కేసులోనో, ఒక SC/ST కేసులోనో, ఇతర కేసుల్లోనో తీవ్రమైన నేరాలు ఉన్న వాటిల్లో గనక బెయిల్ అప్లికేషన్లో వాదన జరిగేటప్పుడు బాధితుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటరే కాకుండా బాధితుల తరపున మరొక తనకు సంబంధించిన ప్రైవేటు న్యాయవాదిని పెట్టుకొని బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి వాదించవచ్చు. ఇది ఇటీవల కాలంలో ఎక్కువ జనరేట్ అవుతున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఎవరి మీద ఉన్న బాధితులు ఎవరైనా కానీ బాధితుల తరపున ప్లేడర్ని పెట్టుకొని, ప్రభుత్వ ప్లేడరు అనేకమైన వర్క్ ఉంటుంది కాబట్టి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి మన వాదన కూడా, బాధితుల తరపున వాదన కూడా, పోలీసు వాదనే కాదు బాధితుల వాదన కూడా విని, బాధితులు వాళ్ళు కనుక బెయిల్ ఇస్తే మాకు ప్రాణరక్షణ ఉండదు, మాకు ప్రాణాపాయం ఉంది, విచారణ పూర్తి కాలేదు,
సాక్షులను ప్రభావితం చేస్తారు అని గనక మనం చెప్పగలిగితే, ఒకవేళ అతనికి చంపిన అతనికి నేర చరిత్ర కనుక ఉంటే ఆ నేర చరిత్రను కూడా న్యాయస్థానం ముందు బాధితుడు తరపున న్యాయవాది కోర్టులో దాఖలు చేసుకోవచ్చు. ఏం చేద్దండి, ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటి వచ్చిందంటే, ఒకవేళ మర్డర్ కేసులో కనుక బెయిల్ ఇస్తే, బెయిల్ పిటిషన్ కనుక దాఖలు చేస్తే విక్టిమ్కి నోటీస్ ఇస్తా ఉన్నారు. విక్టిమ్కి ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో, నోటీస్ వచ్చిన తర్వాత వాళ్ళు తన వేరొక ప్లేయర్ని పెట్టుకొని అతనికి బెయిల్ రాకుండా నిరోధించవచ్చు. అంతేకాదు, తదుపరి జరిగే కేసు విచారణలో కూడా అన్ని అంశాలలో కూడా ప్రైవేటు న్యాయవాది చేత తన వాదనలు వినిపించుకునే అవకాశం ఇటీవల ఇచ్చినటువంటి అనేక సుప్రీంకోర్టు తీర్పుల్లో వెలువరించిన అంశాలను గమనించాలి. ఏదేమైనప్పుడు కూడా గాను దీంట్లో గనక ఈ మర్డర్ కేసులో ముద్దాయి గనక నిరూపణ అయితే ఆయనకి మరణశిక్ష విధించవచ్చు, అలానే జీవిత ఖైదు విధించవచ్చు, అలానే జరిమానా విధించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం బాధితుల తరపున తీసుకోవాల్సింది ఏంటంటే, ఆ కేసుకు సంబంధించిన సమాచారం అది సమాచార హక్కు చట్టం ద్వారా అయినా అడగవచ్చు. బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్కి సంబంధిత పోలీసు డిఎస్పీ విచారణ చేశారా, ఎవరు విచారణ చేశారు, ఆ విచారణ చేసిన దగ్గర వాళ్ళకి సమాచార హక్కు చట్టం ద్వారా పెట్టి, నా భర్త గారో లేకుంటే నా తల్లి గారినో చంపేశారు, ఈ చంపినటువంటి ఫలానా కేసుల్లో దాంట్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీలు లేకుంటే కంప్లైంట్ కాపీలు, సాక్షులు చెప్పిన స్టేట్మెంట్స్, అలానే ఛార్జ్ షీటు, అలాగనే శవ పంచనామా, పోస్ట్ మార్టం రిపోర్టు, నేరస్థల పరిశీలన రిపోర్టు, అలానే ఫామ్ 60 ఏమైతే స్వాధీనం చేసుకొని కోర్టుకు పెట్టారో అవి మొత్తం కూడా, అదే పోస్ట్ మార్టం రిపోర్టు, ఇవన్నీ కూడా మనం సమాచార హక్కు చట్టం ద్వారా సంబంధిత పోలీస్ అధికారిని అడిగి తీసుకోవచ్చు. లేదా వాళ్ళ తరపున ప్లేయర్ని పెట్టుకొని ప్లేయర్ ద్వారా కోర్టులో కూడా సర్టిఫైడ్ కాపీలు వేసి తీసుకోవడానికి అవకాశం ఉంది. అవన్నీ పరిశీలించి వాటి ద్వారా దాంట్లో ఉన్న సాక్ష్యాల ఆధారంగా కరెక్ట్గా సాక్ష్యం చెప్తే ముద్దాయికి శిక్ష పడుద్ది, బయటకు వచ్చే అవకాశాలు లేవు. ఎస్, ఇప్పుడు లాయర్ గారు మరో కాలర్ ఉన్నారు, వీరయ్య గారు గుంటూరు నుంచి. ఈలోపు రాజ్యలక్ష్మి గారు లైన్లో ఉన్నారా? ఓకే, రాజ్యలక్ష్మి గారిది ఫోన్ నెంబర్ తీసుకోండి. వీలైతే వాళ్ళని మన అక్కడ లోకల్ రిపోర్టర్తో కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారికి కావాల్సిన సలహాలు అయితే లాయర్ గారు ఇచ్చారు. ఇంకా ఫర్దర్గా ఏదైనా కావాలనుకుంటే ఏదైనా హెల్ప్ చేయడానికి మనం వాళ్ళకు మన జర్నలిస్ట్తో కనెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అలాగనే వీరయ్య గారు నమస్కారం. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ సమస్య ఏంటండి? ఇప్పుడు న్యాయం గురించి లాయర్ గారు మాట్లాడుతున్నారు. లాయర్ గారు న్యాయం గురించి మాట్లాడుతున్నారు, దొంగలు ఈ అక్రమాల గురించి. అయితే వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే, నాకు తెలిసి ఈ ఉద్యోగాలు ఇచ్చే వాటిల్లో, తీసుకునే వాటిల్లో ఈ రాజకీయ నాయకుల ద్వారాగా ఆ చేసే మెరుట్ అనేది తీసేసి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వటారా, ఇవన్నీ అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి అనేది నా అభిప్రాయం అండి. ఎస్, కరెక్ట్ ఆరోపణ. ఎందుకంటే అది కూడా లంచాలు తీసుకొని జాబ్ ఇవ్వడం, లంచాలు తీసుకొని పని చేయడం అనేది కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వస్తుందా లేదా అనేది కూడా లాయర్ గారు ఇప్పుడు మీకు సలహా ఇస్తారు దీని మీద. చెప్పండి. వీరయ్య గారు మాట్లాడుతున్నారా? ఏం లేదు, ముందు మీరు పరిశీలించాల్సింది ఇవన్నీ అరికట్టాలంటే ఎవరి కాళ్ళు అరికట్టలేదు. కాబట్టి ఒక న్యాయ చట్టం ద్వారానే అరికట్టాలి, పొద్దుగులు మార్చకూడదు ఈ చట్టాలని. ఎస్, లాయర్ గారు అంటే చట్టాలని ఎప్పటికప్పుడు అలా మారుస్తూ ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. పటిష్టంగా చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది అనేది మన వీరయ్య గారి వాదన. అలాగనే సార్, ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేశాం కదా,
ఈ అంటే 10 లక్షలు 5 లక్షలు కనుక ఇస్తే వాళ్ళని ఏ విధంగా విడుదల చేస్తారు? అంటే కొంతమంది సీరియస్ క్రైమ్ కూడా చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ అమౌంట్ అంటే పనిష్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది కట్టేస్తే వాళ్ళని విడుదల చేసే అవకాశం ఉంటుందా? అస్సలు ఆర్గనైజ్డ్ క్రైమ్స్లో ఆ యొక్క డెత్ మరణశిక్ష కానీ లేదంటే జీవిత ఖైదు కానీ ఈ రెంట్లో ఏదో ఒకటి వేస్తే దానితో పాటుగా 10 లక్షలు లేకపోతే 5 లక్షలు అని అన్నారు. కానీ ఈ 10 లక్షలు 5 లక్షలు పెనాల్టీకి వెళ్తే వాళ్ళు విడుదల అవుతారని కాదు దాని అర్థం. డెత్ క్యాపిటల్ పనిష్మెంట్, డెత్ వేశారనుకోండి, డెత్ ఇంకా పనిష్మెంట్ అవ్వాల్సిందే. ఒకవేళ జీవిత ఖైదు వేసి 10 లక్షల జరిమానా అన్నారనుకోండి, జీవిత ఖైదు ప్లస్ 10 లక్షల జరిమానా. ఒకవేళ 10 లక్షల జరిమానా అలా చెప్పకపోతే ఈ జీవిత ఖైదుతో పాటు అదనంగా పలానా శిక్ష పడుద్దని రాస్తారు. అంతే తప్ప జరిమానా కట్టినంత మాత్రాన శిక్ష ఏదైతే వేశారో జీవిత ఖైదు ఇలాంటి కేసుల్లో ఆ జీవిత ఖైదు అనేది పోదు. జీవిత ఖైదు అనుభవించాల్సిందే. కాబట్టి ఫైన్ వేరు, శిక్ష వేరు. శిక్షతో పాటుగా ఫైన్ వేస్తారు. అంతే తప్ప ఒక్క ఫైన్ వేసి వదలడానికి లేదు. ఓకే. వ్యవస్థీకృత నేరాల్లో కానీ మిగతా మర్డర్ కేసుల్లో కానీ ఎక్కడ కూడా ఫైన్తో సరిపెట్టుకో, రెండూ పడతాయి. కాబట్టి రెండు పడినప్పుడు వాళ్ళు ఫైన్ కట్టినా విడుదలయ్యే అవకాశాలు లేదు. ఫైన్ కడితే ఏమవుతుందంటే అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే ఓకే. ఫైన్ కట్టకుండా అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఆ ఛాన్స్ ఉంటుందే తప్ప విడుదలయ్యే క్వశ్చనే లేదు. ఓకే, రైట్ సార్. సార్ మరో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, మెహదీపట్నం నుంచి, హైదరాబాద్ మెహదీపట్నం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ హలో సార్ చెప్పండి సార్. సార్ ఇంతకుముందు మేము ఒక 10 years కింద ఒక ల్యాండ్ కొన్నాం సార్. సో ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఏమైందంటే ల్యాండ్ కొన్న ఓనర్కి 2 wives సార్. 2 భార్యలు ఉంటే ఆయన అలా భూమి మొత్తం వాళ్ళ భార్యల పేరు మీద రాశాడు. 4 brothers సార్. అది అలా తాత ముద్దల ఆస్తిని వాళ్ళ 2 భార్యలకి రాసిస్తాడు. హలో, ముస్లిం అండి? కాదండి, హిందూస్. ఓకే. అయితే అప్పుడు కొన్నప్పుడు వాళ్ళ సెకండ్ వైఫ్ అబ్బాయి వచ్చి గొడవ చేస్తే మేము ఆపినాక మళ్ళా మేమే కొంటామని చెప్పారు. తర్వాత మేమేం చేసాము, ఆపినాం రిజిస్ట్రేషన్. ఆపినాక ఒక 15-20 days దాకా ఆయన రాలేడు. ఓకే అని చెప్పేసి సంతకం, అదే మామూలుగా పేపర్ మీద సంతకం పెట్టేసి మేము డబ్బులు ఇచ్చి కొనేసాం. కొనేసిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే సార్, సెకండ్ వైఫ్ వాళ్ళ బిడ్డే పెళ్ళి అయిపోయింది అమ్మాయిది. ఆ అమ్మాయి కేసు వేసింది సార్ మళ్ళా. ఏమని? హలో, ఏమని కేసేసింది? అంటే మా ఫాదర్ తెలియకుండా, మా ఫాదర్ నాకు ఏమి ఆస్తిలో హక్కు ఇవ్వకుండా అమ్మేసిండు. దీనిపైన మళ్ళీ అమ్మడం కొనడం ఏది రావద్దని సర్వే నెంబర్ మీద కేసు వేసింది. అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? చేసేసుకున్నాం సార్. ఇంకా పప్పు బెల్లమా ఇది ఆమెకు కూడా పంచి పెట్టడానికి? లాయర్ గారు అంటే ఇప్పుడు ఒకటండి, 1-2 వివాహాలు అనేవి చట్ట ప్రకారంగా చెల్లుబాటు కావచ్చు. ఎందుకంటే రెండో ఆమె ఎవరైతే ఉందో ఆమె ఇల్లీగల్ రిలేషన్షిప్పే తప్ప భార్య హోదా రాదు. ఒకటి ఈయన చెప్పిన దాని ప్రకారం రెండో ఆమె ద్వారా జన్మించింది ఒక పాప, ఆమె పెళ్ళైపోయింది, ఆమె ఈ ఆస్తిలో నాకు వాటా వస్తుంది అని చెప్పేసి దావా ఫైల్ చేసిందని చెప్తున్నారు ఆయన. నాకు అర్థమైంది. కాబట్టి ఇక్కడ ఆమె చట్టబద్ధమైన భార్య కాకపోయినా అక్రమ సంతానానికి కూడా చట్టపరమైన హక్కులు ఉద్భవిస్తాయి. వాళ్ళకి పూర్వార్జిత ఆస్తిలో వాళ్ళకు కూడా అక్రమ సంతానానికి కూడా హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఈ ఆస్తి తండ్రికి ఏ విధంగా సంక్రమించింది, అది 2 తరాల నుంచి వచ్చిందా లేదా, ముత్తాతల నుంచి వచ్చిందా, లేకపోతే ఆయన తండ్రి కొనుక్కొని వీళ్ళకి పేరు మీద పెట్టాడా, భార్యల పేర్ల మీద. భార్యల మీద పెట్టినప్పుడు అసలు ఆ తండ్రి 2 భార్యలకు రాశారంటుంది.
ఆ తండ్రి ఆస్తి స్వార్జితమా పిత్రార్జితమా? అంటే పిత్రార్జితం అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిందా, లేకపోతే ఆమె యొక్క తండ్రి గారు ఎవరు వాళ్ళ అమ్మగారి అంటే తాత అవుతాడు, అంతే కదా? తాతగారు ఆయన స్వార్జితంగా స్వహస్తాలతో ఆయన కొనుక్కున్నాడా? ఆయన స్వార్జితం అయితే ఆయన ఎవరికైనా ఏ విధంగా అయినా రాసుకోవచ్చు. ఆ రాసుకున్న వాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈయన చెప్పాల్సింది ఏంటంటే, ఇద్దరు భార్యల పేరు మీద వేరువేరుగా రాశారా, ఏ వాటా ఎవరికి చెందాలని రాశారు, ఎవరి వాటా ఈయన కొనుక్కున్నాడు, ఏ భార్యకి రాసిన వాటా కనుక్కున్నారు, అది కనుక ఆ సమాచారం కనుక చెప్పగలిగితే హక్కు ఉందో లేదో మనం చెప్పగలం. ఇక్కడ ఒకటైతే వాస్తవం, ఆయన ఇద్దరు భార్యలకు రాసినటువంటి వ్యక్తి ఆ భర్త స్వార్జితం అనుకోండి, ఇద్దరు భార్యలకి ఏ ఆస్తి రాశాడో ఆ ఆస్తి మీద వాళ్ళకి పూర్తి హక్కులు ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని అడిగే హక్కు ఉండదు. ఇంకా ఆ చట్ట విరుద్ధమైనటువంటి భార్య హోదా లేని భార్య, వాళ్ళకి జన్మించినటువంటి అక్రమ సంతానం ఏదైతే ఉందో, అక్రమ సంతానం ప్రశ్నించే తత్వం ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళ పూర్వార్జిత ఆస్తి కనుక అయి ఉంటే, అంటే ఆ ఇద్దరు భార్యలకు సంబంధించినటువంటి భర్త స్వార్జిత ఆస్తి కాకుండా ఉంటే, సొంతంగా కొనుక్కున్న ఆస్తి కాకుండా ఉంటే, అప్పుడు ఈ అమ్మాయి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోతే ఈ అమ్మాయికి హక్కు ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని కనుక మన శ్రీనివాస్ గారు చెప్పగలిగితే, దాంట్లో ఆయన కొనే హక్కు ఏమి చట్టబద్ధంగా ఏముందో మనం చెప్పగలం. ప్రస్తుతం మనతో శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు సార్ చెప్పండి సార్. చెక్ బౌన్స్ అవుతే కాళ్ళు చేస్తారు సార్, కొంచెం గట్టిగా మాట్లాడండి కాళ్ళు సార్. వాళ్ళు చేస్తారు సార్. ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది అనుకోండి సార్, మ్మ్. వాళ్ళు చెక్ బౌన్స్ అయింది వాళ్ళు కాల్ చేస్తారు సార్. మ్మ్. కాల్ చేసి చెక్ బౌన్స్ ఏంటంటే అమౌంట్ కట్టాలి అంటారు. ఇది కారణాల వల్ల కడితే ఇదేంటి సార్, నేను 2-3 days లో కట్టేస్తాను అని చెప్తే, వాళ్ళు ఎందుకు సార్ ఒకరితో 30-40 కాల్స్ సార్, మ్మ్. నెంబర్ వేరే నెంబర్ కంటిన్యూ చేసి వల్గర్ లాంగ్వేజ్ తో మాట్లాడతారు. రికవరీ ఏజెంట్స్. అంటే మీకు చెక్ బౌన్స్ సార్ అంటే లాయర్ గారు ఏదో చెప్తున్నారు. డబ్బులు ఎక్కడ తీసుకున్నారు? ఉందా? డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు శ్రీనివాస్ గారు? హెచ్డిబి సార్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిబి బ్యాంక్ మ్మ్. వాళ్ళ దగ్గర తీసుకున్నాండి పర్సనల్ లోన్స్. తీసుకున్న చెక్ బౌన్స్ అయితే దానికి కంటిన్యూ మీ వాయిస్ క్లారిటీ లేదండి, సిగ్నల్ ఏరియాలో రండి కొద్దిగా. ఓకే. చెక్ బౌన్స్ అయింది, మ్మ్. చెక్ బౌన్స్ ఛార్జెస్ తో కడుతున్నాం కదా సార్ మీకు అని చెప్తుంటే, కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది కట్టలేకపోయాము, చెక్ బౌన్స్ ఛార్జెస్ తో కడుతున్నాం అని చెప్తుంటే, కాల్ తర్వాత కాల్ సార్ 30-40 కాల్స్ సార్. అసలు ఒక 1 minute గా గ్యాప్ ఎవరు, నేను డాక్టర్ చెప్పుకున్న పొజిషన్ కూడా ఎవరు, వల్గర్ లాంగ్వేజ్, ఇప్పుడే కట్టు, ఫోన్ పే ఉందా, పక్కన ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ దగ్గర తీసుకుని కట్టు, మీకు టైం లేదు, చింతే సార్. ఇంకొక కాల్ చేసుకునే అవకాశం అసలు వాళ్ళు ఎవరో ఏంటో కూడా తెలియకుండా మీరు కట్టడం కూడా కరెక్ట్ కాదు, అసలు కట్టొద్దు కూడా. మీరు కట్టేది ఏదైతే ఉందో అది మీ బ్రాంచ్లోనే కట్టండి, ఎక్కడైతే తీసుకున్నారో. అలాగే ఎన్నో కాల్స్ వస్తుంటాయి కాబట్టి సైబర్ క్రిమినల్స్ కూడా ఉండవచ్చు, కాబట్టి అది కొంచెం పసిగట్టండి. చెప్పండి. అదే సార్, అంటే మేము వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కడతామండి, మీ ఆఫీస్ కంటే అట్లా కాదు, ఫోన్ పేలో ఇప్పుడే కట్టాలి నో అని అంటే మీరు మాట్లాడతారు సార్. 1930 కాల్ చేయవచ్చు, లేదంటే సమీప పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయవచ్చు. అలాగనే 100కు కంప్లైంట్ చేసి ఇలా కాల్స్ వస్తున్నాయని కూడా చెప్పవచ్చు. ఇక దీని మీద లాయర్ గారు కూడా కొన్ని సలహాలు మీకు అందిస్తారు. లాయర్ గారు, ఇప్పుడు
సహజంగా ఏంటంటే జనరల్గా జరిగే ప్రాసెస్ చెక్ ఎవరికైనా కానీ మనం ఇస్తే అది కనుక డిజైనర్ అయితే వితిన్ 3 monthsలో వేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళు వేసుకున్నప్పుడు డిజైనర్ అయితే దాని ప్రొసీజర్ ప్రకారం లిమిటేషన్ ఉంది. చెక్ డిజైనర్ అయిన తర్వాత వితిన్ 1 month నోటీస్ ఇవ్వాలి. తర్వాత 15 రోజులు వాళ్ళకి గడువు ఇవ్వాలి. తర్వాత 1 monthలోనో ఎంతో టైం ఉంది, ఆ టైంలో వేసుకోవాలి. కాబట్టి లిమిటేషన్ ఉంది. చెక్ డిజైనర్ అయిపోయిన తర్వాత వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో కనుక వాళ్ళు కోర్టులో కనుక కేసు వేసుకోకపోతే ఆ చెక్కు చెల్లుబాటు కాదు. నిజంగా నిజాయితీగా వాళ్ళు అయితే వాళ్ళు అలా ఒత్తిడి చేస్తారు. అంతేగాని ఈయన చెప్పిన దాంట్లో అది కనిపించడంలా. ఈయన చెప్పే దాంట్లో ఫోన్పే ద్వారా కొట్టండి, వాడెవడో తెలియకుండా తరచు ఫోన్ చేస్తున్నారంటే డెఫినెట్గా వీళ్ళు సైబర్ క్రైమ్ నేరస్తులై ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఫోన్ ద్వారా ఫోన్లు చేసినప్పుడు మీరు చెప్పినట్టుగా 1903 ఫోన్ చేయటమో, లేకపోతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయటమో, ఇంకోటి ఏంటంటే ఎవరికి కూడా చట్టబద్ధంగా డబ్బులు ఇచ్చినా ఆయనకి బూతులు తిట్టే అధికారం చట్ట ప్రకారం లేదు. నిజంగా అతనే మీరే నాకు అప్పు ఇచ్చేసిన, నేను మీకు చెక్కులు ఇచ్చిన, మీరు చట్ట ప్రకారంగా ఆ డబ్బులు రికవరీ చేసుకోవాలే తప్ప మీరు దురుసుగా ప్రవర్తించడం కానీ, అసభ్యకర పదజాలాలు తిడతాం కానీ, బూతులు తిడతాం కానీ, దౌర్జన్యం చేసే హక్కు చట్ట ప్రకారంగా డబ్బులు ఇచ్చినంతకు లేదు. అది చట్ట వ్యతిరేకమైన చర్య. కాబట్టి తప్పనిసరిగా అలా గనక చేస్తే దాన్ని రికార్డ్ చేసి సంబంధిత పోలీసు వాళ్ళకి ఫిర్యాదిస్తే ఆ నెంబరు అది డెఫినెట్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని నిజంగా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి వాడెవడో తెలియకుండా, ఊరు పేరు తెలియకుండా వాళ్ళకి కనుక మీరు డబ్బులు వేస్తే ఆ వేధింపులు అలాగనే కొనసాగే ప్రమాదం ఉంది. కాబట్టి నిజంగా మీరు గనక ఎక్కడైతే ఈ అమౌంట్ తీసుకొని ఉంటే, ఎక్కడైతే ఏ బ్యాంకులో అయితే మీరు అమౌంట్ తీసుకున్నారో ఆ బ్యాంక్ మీరు ప్రత్యక్షంగా హాజరై చెల్లించండి. మీరు ఫోన్పేల ద్వారా అనామకుడికి చెల్లిస్తే మీ సొమ్ము అంతా వృధా అవుద్ది, మీరు అన్యాయం అయిపోతారనే విషయాన్ని ఇక్కడ గమనించాలండి. పక్కాగా వాళ్ళు సైబర్ క్రిమినల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం గుర్తించవచ్చు. ఎందుకంటే ఫోన్పే చేయించండి, ఎవరైనా పక్కనుంటే వాళ్ళ ద్వారా మీరు అమౌంట్ పంపించండి అని చెప్పారంటే వాళ్ళు తప్పనిసరిగా సైబర్ క్రిమినల్స్ వాళ్ళంతా. సో శ్రీనివాస్ గారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగనే వీక్షకులు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఎన్నోసార్లు న్యాయవేదిక ద్వారా మరి చాలామందికి సైబర్ క్రైమ్స్ మీద మనం అలర్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా హైదరాబాద్లో జస్ట్ 2 days బ్యాక్ 2 మహిళలు, దాదాపు ఒకళ్ళు 11 lakhs చేంజ్, ఇంకా కొంతమంది ఇలా లక్షలు పోగొట్టుకుంటున్నారు. మరి ఆశపడుతున్నారా తెలియట్లేదు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? మీరు నిర్ధారణ చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. ఎవరైనా కాల్స్ చేస్తున్నారు, భయపెడుతున్నారని అంటే ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? కాబట్టి కొద్దిగా జాగ్రత్త పడండి. 1930కి కాల్ చేయండి, లేదంటే మీ సమీప పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి. 100 నెంబర్కి కూడా డయల్ చేసి విషయం చెప్పండి. అప్పుడు మీరు కొంత వారి నుంచి సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో కాలర్ ఉన్నారు, గురుమూర్తి గారు, అలాగనే భాస్కర్ గారు మంగళగిరి నుంచి. గురుమూర్తి గారు లైన్లో ఉన్నారా? ఓకే, భాస్కర్ గారు. హలో భాస్కర్ గారు చెప్పండి సార్. హలో భాస్కర్ అండి, నా పేరు మంగళగిరి అండి. చెప్పండి సార్. హలో సార్ వినబడుతుంది సార్, భాస్కర్ అండి, మంగళగిరి అండి. అవునండి సార్, 6 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ ఇంట్లో వాళ్ళ రోడ్డు మీద వాళ్ళ స్నేహితులు అతను మందు దగ్గర కష్టపడుకున్నారు. అయిపోయి ఇంటికి వచ్చారండి. భాస్కర్ అని అతను ఇంటికి వచ్చాడు మా ఫ్రెండ్. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రాత్రి 10:30కి ముగ్గురు వ్యక్తులు వచ్చి అతని ఇంటి మీద వచ్చి గొడవ కొట్టి అతను కొట్టిన క్షణంలో ఏదో ఆవేశంలో జరిగిందండి, తెలియదు మనకు వాస్తవంగా. తర్వాత అతను ఇతర ట్రీట్మెంట్ తీసుకెళ్లి చేసి మా ఫ్రెండ్ 20,000 ఖర్చు పెట్టి అతన్ని హాస్పిటల్ జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాడు. తర్వాత 2 రోజుల తర్వాత అతను విజయవాడ హాస్పిటల్ చనిపోయాడండి. అతనికి గ్యాస్, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయంట. ఏదైనా అతను కాలం చెల్లాడు. తర్వాత ఆ కేసు
ఇప్పుడు ట్రైన్కి వచ్చింది సారు. దాంట్లో పోలీసు వారు 15 మంది సాక్షులు పెట్టారు. దాంట్లో మెయిన్ సాక్షి ఆ ఇంటికి వచ్చిన వాళ్ళు 2 ఉన్నారు. ఆ రోజు గొడవకు వచ్చిన వాళ్ళు 2. అతని సంబంధం వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మిసెస్ గారు, వాళ్ళ కూతురు గారు, ఇట్లా రకరకాల సాక్షులు పెట్టారు పోలీసు వారు. మరి మా అతనేమో భయపడుతున్నాడు. ఏంటి సలహా? న్యాయమూర్తి గారు, అదే లాయర్ గారు సలహా అడుగుతున్నాను సార్. లాయర్ గారు. ఒకటండి, ముగ్గురు వ్యక్తులు మీ స్నేహితు యొక్క ఇంటికి రాత్రిపూట రావటం, అక్కడ ఘర్షణ జరగటం, ఆ ఘర్షణలో మీ స్నేహితుడు వాళ్ళలో ఒకళ్ళని కొట్టడం, గాయాలు తగలటం, గాయాలు తగిలిన తర్వాత హాస్పిటల్లో మెడికో లీగల్ కేసు కిందే నమోదు చేశారా? నమోదు చేసి ఉంటే డెఫినెట్గా అది తీవ్రమైన గాయమై ఉంటే 307 ఆనాడు ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఉండేవాళ్ళు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దాన్ని మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేసి ఉంటారు. కాబట్టి అది మీ వాడిని చంపడానికి మీ వాడి ఇంట్లోకి వచ్చేసి మీ వాడిని లేకపోతే మీ ఫ్రెండ్ని లేకపోతే ఫ్రెండ్ కుటుంబ సభ్యులని ఏమైనా హత్య చేయడానికి ప్రయత్నం చేస్తే, ఒకవేళ సెల్ఫ్ డిఫెన్స్ కింద తన ఆత్మరక్షణార్థం ఆయన ప్రయత్నం చేస్తే, ఆ ప్రయత్నంలో ఆయన గాయాలు తగిలి అని చెప్పేసి అని కనుక మీ వాళ్ళు కనుక భావిస్తే, మీ ప్లేడర్ గారి చేత ఆ దిశలో వాదన చేసుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్. రెండోది, వాళ్ళు అక్రమంగా మీ ఇంట్లోకి వచ్చారు, ఈయన అక్కడికి వెళ్ళి కొట్ల, కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్కి కొంత అవకాశం దీంట్లో ఉంటుంది. రెండోది, డెఫినెట్గా ఆయనతో పాటు వచ్చిన ముగ్గురు సాక్షులుగా మిగిలిన 2 సాక్షులుగా పెట్టారు అని అంటే డెఫినెట్గా వాళ్ళు ప్రత్యక్ష సాక్షుల కిందే పెడతారు. ఇంచేదంటే ముగ్గురు కలిసి వచ్చినా, అక్రమంగా వచ్చినా, సంబంధం లేకుండా వచ్చినా కానీ సాక్షులకి దానికి సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళు ఆ సంఘటన జరిగేటప్పుడు అక్కడ ఉన్నారని చెప్పడానికి, ఆ సంఘటన ఎలా జరిగిందని చెప్పడానికి వాళ్ళని సాక్షులుగా పెడతారు. ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా సెల్ఫ్ డిఫెన్స్, ఆత్మరక్షణార్థం అనే దాన్ని ప్రధానంగా తీసుకోవాలి. అసలు ఆ ముగ్గురు ఎందుకు వచ్చారు వీళ్ళింటికి? ఒకవేళ ఈయనేమైనా బాకీ ఉన్నాడా, బాకీని అడగడానికి వచ్చారా, లేకపోతే రాత్రిపూట వచ్చి ఇంట్లో ఏమైనా దోచుకోవడానికి వచ్చారా, దొంగిలించడానికి వచ్చేస్తే ఆ దొంగతనం జరిగే ప్రయత్నంలో ఏమైనా ఈయనేమైనా కొట్టాడా, అసలు సంఘటన ఎందుకు జరిగింది, దాని నుంచి వివిధ రకాలైన డిఫెన్స్ తీసుకొని మీ వాళ్ళ పెట్టుకున్న ప్లేయర్ గారి చేత ఆ కేసులో వాదించుకోవాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ డిఫెన్స్ కనుక ఆత్మరక్షణార్థమే చంపాము, ఆ యొక్క గాయం చేయడం జరిగింది, దాంట్లో తనకి ఇంటెన్షన్ లేదు, ప్రిపరేషన్ లేదు, మోటివ్ లేదు అనేది నిరూపించుకోగలిగితే అతను ఏమైనా బయటకు పడటానికి అవకాశాలు ఉంటాయి. రైట్ సార్. మరో కాలర్ ఉంది. లేకుంటే నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను చంపేస్తానంటే కుదరదు. ఎందుకు వచ్చారు, ఏ కారణం మీద వచ్చారు, అప్పు అడగడానికి వచ్చాడా, అప్పు ఇచ్చారా, అవి ఏమి లేవా, దొంగతనం చేయడానికి వచ్చాడా, దొంగతనం చేసే పరిస్థితిలో ఆయన ఎదుర్కోవడానికి ఆత్మరక్షార్థం ఏమన్నా ఈయన చేశాడా, ఆ ఎందుకు వచ్చారనే విషయం చెప్పలే ఆయన. భాస్కర్ గారు ఎందుకు వచ్చారో ఆ ముగ్గురు, భాస్కర్ గారు లైన్లో ఉన్నారా? భాస్కర్ గారు. ఓకే, రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, రాజు గారు. నమస్కారం రాజు గారు. సార్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజు గారు మాట్లాడండి. అదే సారు మాట్లాడారు కదా విజయవాడ నుంచి లాయర్ గారిని. ఇది ఉంటుంది చూడండి, మన అంటే బెయిల్ గురించి కానీ ఏదన్నా పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకున్నా వెరిఫికేషన్కి వస్తారు చూడండి కేసు గురించి. స్పెషల్ బ్రాంచ్ అనేది నేను సాధారణంగా మామూలుగా ఎయిర్పోర్ట్ లో పనిచేసేవాడిని. చిన్న ఎంక్వైరీకి వస్తే కూడా ఏదైనా ఉంటే పాస్పోర్ట్ ఇవ్వరు అని చెప్పి అంటారు. వీళ్ళు మరి సంవత్సరాల తరబడి బెయిల్ మీద ఉండి సీఎంలు అవడం, ఎంపీలు అవడం, ఎమ్మెల్యేలు అవడం వీళ్ళందరికీ ఎట్లా సాధ్యమవుతుందండి అది? అవును. ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, 9 సంవత్సరాల చేతి బెయిల్లోనే ఉన్నారు. ఆయన ఆల్రెడీ సీఎం కూడా అయ్యారు. మరి అట్లే బాగా అర్థం కాదు ఏంటి అంటే బెయిల్ తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన సీఎంలలో
ముగ్గురు నలుగురు అలాగనే ఉన్నారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, బెయిల్ మీద ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఇక్కడ దేశం మొత్తం తెలంగాణలో ఉన్నారనుకోండి, రేవంత్ రెడ్డి ఒకళ్ళిద్దరు గారు ఉన్నారు, చంద్రబాబు మాకు నాయుడు గారు చిన్న- ఉన్నారు, అలాగనే మాకు జగన్మోహన్ చిన్న రెడ్డి గారు. పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఎంక్వైరీకి వచ్చిన అతను కానిస్టేబుల్ వస్తాడు, అతను చెప్తాడు మీకు ఏదైనా ఉంటే పాస్పోర్ట్ రాదు అని. మేము వృత్తిరీత్యా చేసుకునే దానికి కూడా వాళ్ళకి వర్తించమంటారు ఇవన్నీ. ఎస్ లాయర్ గారు, ఇక్కడ ఒకటండి, దీన్ని అడ్డుకోవచ్చా? ఎవరైనా కానీ విదేశాలకి వెళ్ళాలంటే, పాస్పోర్ట్ వెళ్ళాలంటే డెఫినెట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతని మీద నేరానికి సంబంధించిన ఏమైనా కేసులు ఉన్నాయా లేవా అని వెరిఫికేషన్ చేసిన తర్వాత అలాంటి నేరాలు కనుక ఉంటే ఏమైనా డెఫినెట్గా పాస్పోర్ట్ని రిజెక్ట్ చేస్తారు. మిత్రులు అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు కదా విదేశాలకని, అది సందర్భం చెప్పాడు. తన కుమార్తెకి ఏదో ఫంక్షన్ అని ఒకటి, తన కుమార్తె పుట్టినరోజు అని చెప్పినప్పుడు కూడా శాశ్వతంగా విదేశాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాలి కోర్టు. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, నీ ఈమెయిల్ ఇవ్వు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వు అని చెప్పేసి అని విచారణ సంస్థలకి ఆ సమాచారాన్ని ఇమ్మని చెప్పారు. చెప్పి నువ్వు ఒక నెల రోజు, 20 రోజులో, 10 రోజులో మళ్ళీ తిరిగి రావాలని, అంతే. రీజన్ చెప్తే ముందు కనుక కేసు ఉంటే అలాంటి వాటిలో డెఫినెట్గా అబ్జెక్షన్ వస్తుంది. కానీ కేసులు గతంలో పాస్పోర్ట్ ఉండి తర్వాత కేసులు వచ్చిన తర్వాత దాన్ని తిరిగి ఇది చేసుకోవడానికి అప్పుడు అబ్జెక్షన్ కూడా వస్తుంది. దాని ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసులోను అలానే ప్రజాప్రతినిధుల కోర్టులోనూ పర్మిషన్ తీసుకొని ఆయన మొన్న తన వీసాని రెన్యువల్ చేయించుకున్నాడు. కాబట్టి అది ఒకటి. రెండోది, ఇంత నేరాలు చేస్తున్నారు కదా వీళ్ళు ముఖ్యమంత్రులు ఎలాగవుతున్నారు అని చెప్పేసి ఒక మంచి ప్రశ్న కూడా వేశారు మిత్రులు. దాంట్లో ఏంటంటే దురదృష్టం ఏంటంటే ప్రజాప్రాతినిధ్య చట్టం, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో చట్టం, ప్రజాప్రాతినిధ్య చట్టం, దాంట్లో సెక్షన్ 8లో శిక్ష పడితే కొన్ని నేరాల్లో 2 సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే వాళ్ళు 6 సంవత్సరాల వరకు అది సస్పెండ్ అవ్వకపోతే 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అలాగనే అంతకన్నా మోరల్ టర్పిట్యూడ్కి సంబంధించినటువంటి నేరాల్లో కనుక ఉంటే ఆ కండిషన్ కూడా లేదు దాంట్లో. రైట్ సార్. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే నేర నిరూపణ అయ్యే వరకు అతను నేరస్తుడు కాదు, నేర ఆరోపణ చేయబడిన వ్యక్తిగానే చట్టం భావిస్తుంది. అందువల్ల చట్టంలో అయితే లా కమిషన్ ఆల్రెడీ గతంలో ఎన్నికల మీద రిపోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని స్పష్టమైనటువంటి అంశాలు వెలువరించింది. దానికి మినిమం 5 years ఎంతో టైం పెట్టింది. 5 years కన్నా ఎక్కువ శిక్ష పడే నేరాల్లో ఉన్న వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేది ఒక రికమెండేషన్ అయితే గతంలో ఉంది. కానీ అలాంటి చట్టం రాలా. చట్టం రానంతసేపు నేరం ఆరోపించబడిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, ఇంకే మంత్రులైనా అవుతారు. కాబట్టి చట్టం ఇచ్చేటువంటి అవకాశం అది. అవును. అందుకే చట్టసభల్లో కూడా నేరస్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. అది మనకి డేటానే స్పష్టంగా చెప్తుంది కదా. ఎంపీలు లేకుంటే చట్టాలు, ప్రజలకి చట్టాలు చేసి ప్రజలకు అనుకూలంగా చట్టాలు రూపకల్పన చేయవలసిన చట్టసభల్లో నేరస్తులైనటువంటి ప్రజాప్రతినిధుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పేసి మనకి రిపోర్ట్లు స్పష్టంగా చెప్తున్నాయి కదా. కాబట్టి చట్టంలో ఉన్న లోపాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. దాని ప్రకారం వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. నేరాలు ఉన్నప్పటికి కూడాను, ఆర్థికపరమైన నేరాలు ఉన్నప్పటికి కూడాను ముఖ్యమంత్రులు అవుతున్నారు అనే విషయాన్ని థ్యాంక్ యూ లాయర్ గారు. మనం ఇక్కడ గమనించాలి. థ్యాంక్ యూ లాయర్ గారు. మొత్తానికి అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద అలాగనే దాని యొక్క ఉద్దేశం ఏంటి, ప్రధాన లక్షణాలను విశదీకరించినందుకు, అలాగనే మా వీక్షకులు బీఆర్కే న్యాయవేదికను వీక్షిస్తున్న వీక్షకులకు మరి చక్కటి న్యాయ సలహాలు కూడా మీరు అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో రేపు మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.